నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ షో విత్ ఎ స్పెషల్ గెస్ట్. ఎస్, ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ కాదు, అలాగా డైటీషియన్ కూడా కాదు, అయినప్పటికీ ఒక పర్ఫెక్ట్ వేలో, హెల్దీ వేలో వెయిట్ లాస్ ఎలా చెయ్యాలో తను స్వయంగా చేసి చూపించి అందరితో పంచుకుంటున్నటువంటి ఈ స్మార్ట్ అరుణ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అరుణ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్, నైస్ టు మీట్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. యూజువల్గా మనకు వెయిట్ లాస్ అనగానే బోల్డ్ అన్ని వేస్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయాలా, డాన్స్ చేయాలా, లేకపోతే వర్కౌట్స్ చేయాలా, జిమ్కి వెళ్ళాలా, డైట్ ప్లాన్ చేసుకోవాలా అనేది. వీటన్నిటిలో మీరు ఎంచుకున్నటువంటి ఒక వే అనేది ఉంది కదా. సో మీకు మీరు ఒక పర్ఫెక్ట్గా నేను ఇన్ని కేజీలు నేను తగ్గాను, ఇది హెల్దీ వే అనేది చెప్తున్నారు కదా. హెల్దీ వే అంటే ఏంటి అసలు, ఎలా చెయ్యొచ్చు? మీకు నచ్చింది చెయ్యండి, వేరే వాళ్ళు ఫోర్స్ చేసినట్టు చెయ్యొద్దు. ఫోర్స్ఫుల్గా ఏది చేసినా ఎవరికి అది అన్హెల్దీ వేలోకి వెళ్తుంది. మీకు నచ్చినట్టుగా మీరు తింటూ, మీకు నచ్చినట్టుగా మీరు ఎక్సర్సైజ్ అంటే ఇలాగే చెయ్యాలి అని కాకుండా, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే డ్యాన్స్ చేస్తూ, వర్కౌట్ చేయాలనిపిస్తే వర్కౌట్ చేస్తూ, స్విమ్మింగ్కి వెళ్ళాలనిపిస్తే దానికి వెళ్తూ, మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటూ వెయిట్ లాస్ అయ్యారు అంటే అది హెల్దీ. వేరే ఏదైనా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి జిమ్కి వెళ్ళిపోయో, లేకపోతే ఇంకేదైనా సరే మనకి తోచంది, మన బాడీ సపోర్ట్ చెయ్యనిది దానికి వెళ్ళి చేస్తున్నాము అంటే అది అన్హెల్దీ అంతే. ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఇది రెండు ఒకటి, అది రెండు బ్యాలెన్స్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్దీగా వెళ్తున్నట్టే. కాకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా బాడీని ఊరికే హెవీగా కష్టపెట్టేస్తూ కాకుండా మనకి ఇష్టపడుతూ నచ్చేటట్టుగా మనకు మనం శుభ్రంగా డిజైన్ చేసుకొని మంచిగా చేసుకోవాలి. అది మీకు ఒకరోజు ఓన్లీ వాకింగ్ చేయాలనిపించిందా, ఓన్లీ వాకింగ్కి వెళ్ళండి. లేదు ఒకరోజు మీకు ఓన్లీ డ్యాన్స్ మూడ్లో ఉన్నారు, డ్యాన్స్ చేస్తూ చేయండి. ఇలా మన బాడీ మనకి ఏం చెప్తుందో దాన్ని వింటూ చేయాలి. అది తప్పితే వేరెవరో ఫోర్స్ చేశారో, లేకపోతే నేను ఇక్కడ పలానా చోట డబ్బులు కట్టేశాను దానికోసం నేను వెళ్ళాలి అనుకుంటూని ఎన్నాళ్ళు అలా చేస్తారు? నెల 2 నెలలు కష్టపడతారు, బాడీని కష్టపెట్టేస్తారు. తర్వాత ఏమవుతుంది, 3వ నెల వచ్చేసరికి నా వల్ల కాదు అనేసి డిసప్పాయింట్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు కూడా అయిపోయిందా అప్పుడే అనేసి అన్నారు అనుకోండి, వచ్చిందా రిజల్ట్, అయిపోయిందా అప్పుడే, నీకు మంచిగా అయ్యింది, చెప్పితే వెళ్ళలేదు కదా, నువ్వు దీంట్లో కట్టేసావు, జాయిన్ అయ్యావు, నీకు మంచిగా అయ్యింది కదా అనేసి అంటే ఇంకొంచెం డిసప్పాయింట్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం. ఇదంతా కాదు, మన మైండ్ ఏం చెప్తుందో దాన్ని ఎప్పుడు వినాలి, మన మైండ్ ఎప్పుడు ట్యూనప్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకి నాకు ఏది నా వల్ల ఏది కాదు అనేసి అనిపిస్తుంది. ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయాక మీకు ఒకవేళ డ్యాన్స్ చేయాలన్నా వచ్చే నా వల్ల కాదు, లేకపోతే ఒక ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేయాలంటే నా వల్ల కాదు, ఇంట్లోనే ఏదో లైట్గా చేసుకోవాలన్నా, ఒక యోగా చేయాలన్నా నా వల్ల కాదు అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా కొంతమంది. అంటే అదొక రకమైన స్ట్రెస్ అన్నమాట. దాని నుంచి ఏంటంటే నేను ఏమి చేయలేనన్న భావనలోకి వెళ్ళిపోతారు. కానీ ఒక్కసారి మళ్ళీ వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయ్యి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎందులోకి మీరు ఫిట్ అవుతారు అనేది మీరు కొంచెం ఆలోచించుకొని మెల్లిగా ఒక 4-5 రకాలు ట్రై చేస్తూ ఉండి మీకు అందులో ఏది ఇష్టం అనేది కొంచెం గ్రహించి చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు నెలలోనే మీకు తేడా తెలిసిపోతుంది. 1 మంత్ పర్టికులర్గాని మీకు రకరకాలు ట్రై చేస్తూనే మీకు ఎందులో బాగా ఇంట్రెస్ట్ ఉన్నది అనేసి అది ఫోకస్ చేయగలిగితే మీకే అర్థమవుతుంది. సో దాని మీద ఇంకొంచెం ఎక్కువ మైండ్ ఫోకస్ పెట్టి దానికి కొంచెం బాగా ట్యూన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరైనా సరే మీరెందులో ఫిట్ అవుతారు అనేది ఒక అవగాహన మీకు వచ్చేస్తుంది. సో అందులో వెళ్ళాలి, అది ఆబ్వియస్లీ హెల్దీ వే. అది డైట్ అయినా సరే వీళ్ళు ఒక పర్టికులర్ థింగ్ ఇచ్చేసి ఎవరైనా సరే చేసేమనేసి అంటే అందరికీ సెట్ కాదు. సో మా డైట్ గ్రూప్లో కూడా అదే చెప్తాను, డైట్ చార్ట్ అయితే ఇస్తాను, కానీ మీరు ఇదే ఫాలో అయిపోవాలి, ఇదే చేయాలి అని కాదు. మెయిన్ థింగ్ ఎలాగా అంటే మీరు ఆలోచించుకోండి, మీకు డైట్ అంటే ఆటోమేటిక్గా ఎవరైనా ఫుడ్ తగ్గించుకుంటే తగ్గుతాము అనేసి ఒక ఇది ఉంటుంది. చాలా మందికి ఇమీడియట్ రిజల్ట్స్ కావాలి, వెంటనే వచ్చేయాలి, నెలలో ఇంత తగ్గిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగని వాళ్ళు అన్హెల్దీ వేస్లో వెళ్ళిపోయారని కూడా అనుకోకర్లేదు. ఎందుకంటే మనం ఏదైనా కొత్త డైట్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా రిజల్ట్ అనేది ఫస్ట్లో తొందరగా వస్తుంది, కొంచెం ఎక్కువ రిజల్ట్ వస్తుంది స్టార్టింగ్లో. ఫస్ట్ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ వాళ్ళ బాడీ తొందరగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 115 kgsలో ఉండేటప్పుడు
నాకు రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ మంత్లోనే 8 kgs వచ్చేసింది. సెకండ్ మంత్కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది 6 kgs అలా. థర్డ్ మంత్ అలా వచ్చేటప్పటికి 4 kgs కిందనే తగ్గుతూ వచ్చాను. ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం వాటర్ వెయిట్గా మనం కొంచెం ఎప్పుడు చెయ్యండి కొంచెం డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళి చేసేటప్పుడు కానీ మన బాడీ కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. అలాగని అది అన్హెల్దీ. కొంతమంది అంటూ ఉంటారు ఇంతలా తగ్గిపోయారు అది అన్హెల్దీ అనేసి. అది అన్హెల్దీ కాదు. ఇప్పుడు నేను తిండి మానేసి తగ్గలేదు, అలాగని విపరీతంగా జిమ్లకి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్లు అవి చేసేసి కూడా తగ్గలేదు. నాకు నేను ప్లాన్డ్గా 1 గంట సేపు ఏదో ఒక ఎక్సర్సైజ్, ఒకరోజు డ్యాన్స్ చేసుకునేదాన్ని, ఒకరోజు వచ్చేసి ఎక్సర్సైజ్ మామూలుగా అది ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేసుకునేదాన్ని. నా బాడీ ఏం చెప్తే అది వినేదాన్ని బేసిక్గా. నాకు కార్డియో చేయాలనిపిస్తే కార్డియో హెవీగా గెంతియాలి, నాకు కొంచెం ఈరోజు బాగా ఎనర్జీ ఉంది బాగా గెంతాలి అనిపిస్తే కార్డియో చేసుకునేదాన్ని. లేదు నాకు కొంచెం ఫ్లోర్ మీద ఉండి కొంచెం నీరసంగా ఉంది, నడుము లాగుతుంది, ఫ్లోర్ మీద ఉండి ఊరికే యాబ్స్ ఎక్సర్సైజెస్ లా చేసుకుందాము అనిపిస్తే అలా చేసుకునేదాన్ని. ఆ ప్లానింగ్ అనమాట. ఆ ప్లానింగ్ చేసుకుంటూ ఎవరైనా సరే చెయ్యొచ్చు. దానికి వేరే కోర్సులే చెయ్యక్కర్లేదు, దానికి దీనికి అందరినీ అడిగేసే హంగామా కూడా అక్కర్లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ బాడీ ఏం చెప్తుందో వినండి, మీకు ఎలాంటిది ఇష్టమో, మీరు తిన్న వాతావరణం, మీ పెద్దవాళ్ళు ఏం తిన్నారు ఫుడ్, అవన్నీ కూడా గ్రహించండి. అలాగని మీ పెద్దవాళ్ళు కొంతమంది అంటారు మరి డీప్ ఫ్రైలు ఏమీ తినకూడదా, ఏం చేయకూడదు, మా పెద్దవాళ్ళు అన్నీ తిన్నారు చేశారు అంటే, పెద్దవాళ్ళు తిన్నారు అంతకు తగ్గ పని కూడా చేసేవారు. మీకు ఇప్పుడు అంత పని ఉంటుందా అంటే తినండి పర్వాలేదు, అంత పని లేదు కదా. ఇప్పుడు మనకి అఫ్కోర్స్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కిచెన్లో పడుతున్నాము, వేరే రకరకాలు. ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్లో తీసి బట్టలు ఆరేసుకోవడానికి టైము, తీసిన బట్టలు మడతలు పెట్టుకొని దాన్ని ఇస్త్రీలు చేసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు వాయిదాలు, అవి ఇంత కుప్ప తయారవుతుంటుంది. సో మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది ఇప్పుడు. సో ఈజీ కాదు, అలాగని చాలా ఇదని కాదు. సో అలా ఉండేటప్పుడు మన లైఫ్ స్టైల్కి తగ్గ ఫుడ్ మనం కూడా కొంచెం మార్చుకోవాలి. అవే ఫుడ్స్ తీసుకోండి, అవే గ్రెయిన్స్ తీసుకోండి, కాకపోతే కుకింగ్ విధానాన్ని మార్చండి. అదే నేను చెప్తాను డైట్ గ్రూప్లోని. సో మీరు ఏ ఫుడ్ని అలాగే మన పాత తరాలు ఏం తిన్నారో అవే ఫుడ్స్, కాకపోతే వాడే విధానం కానీ అవి కొంచెం మార్చి చేసుకోవాలి. ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, ఇది తెలుసుకుంటే బేసిక్ నాలెడ్జ్ వచ్చిందే అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళన్నీ శుభ్రంగా చేసుకోగలుగుతారు. యూజువల్గానే ఇప్పుడు మనసుకు నచ్చింది తినండి, మీకు ఏది ఇష్టం ఉంటుందో అది తినండి, మీ బాడీ చెప్పినట్టుగా వినండి అంటే చాలా వరకు ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అనే ఒక మూడ్ ఉంటుంది, నాకు ఇది బాగా నచ్చింది నేను తింటాను అనేది. మనకి హెల్దీ హ్యాబిట్స్లో ఒకటి ఏం చెప్తారు అంటే, ఏది బాగా ఇష్టమో దాన్ని తగ్గించండి, ఏది మీకు నచ్చదో అది తినడం స్టార్ట్ చేయండి అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా. సో దీన్ని ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అంటే మనకి ఎప్పుడు కూడా క్రేవింగ్స్ ఒకలానే ఉండవు. ఒకసారి మన నోరు వచ్చేసి స్వీట్ కావాలనిపిస్తుంది, ఒకసారి వచ్చేసి హాట్ కావాలనిపిస్తుంది. ఆ క్రేవింగ్స్కి తగ్గట్టు కూడా మీరు రెసిపీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. నాకు సడన్గా ఈరోజు నాకు స్వీట్ బాగా క్రేవింగ్ వచ్చేసింది, బాగా తినాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేక్ తినాలి అనిపిస్తుంది అనుకోండి, ఇమ్మీడియట్గా నేను జొమాటో తీసేసి వెంటనే ఆర్డర్ చేసేసుకునే లోపు ఒక్క క్షణం ఆ జొమాటో వాడు రావడానికి ఒక 20-30 minutes పడుతుంది కదా, ఈ లోపు నేను వెళ్ళి కొంచెం ఏదైనా హెల్దీగా చేసుకోగలనా అని ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు ఎవరికైనా. ఆ ఒక్క క్షణం ఆలోచించుకున్న వెంటనే ఆర్డర్ పెట్టేసి పెట్టేశాను కదా అనేసి మళ్ళీ ఇది వచ్చేది తినడం కాకుండా, ఆ ఒక్క క్షణం కొంచెం బ్రెయిన్ని కొద్దిగా ఆలోచించి పదును పెట్టి, ఓకే ఈ ఒక 5-10 minutesలో నేను వెళ్ళి కొంచెం ఏదైనా ప్రిపేర్ చేసుకోగలనా, మంచి ప్యాన్ కేక్ వేసుకోవచ్చు, లేదు అంటే ఆ సెకండ్స్లోనే మనం ఏదైనా సరే వెంటనే ఇప్పటికిప్పుడు ఓవెన్స్ అందరి దగ్గర ఉంటున్నాయి, కప్ కేక్ లాంటివి చేసుకోవచ్చు. మంచిగా రాగి పిండియో లేకపోతే వీట్ ఫ్లోర్ ఏదైనా వేసి బెల్లం వేసుకొని మంచిగా తయారు చేసేసుకోవచ్చు. వితిన్ హార్డ్లీ ఒక 5-10 minutesలో మనకి రెడీ అయిపోతుంది. సో అలా తినండి, అది చెప్పేది. అంతేగాని దాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు, మీరు తిండి మానేయక్కర్లేదు కూడా. కానీ మీ క్రేవింగ్స్కి తగ్గట్టుగా మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. సో ఆ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ జనరల్గా తెలిసింది అనుకోండి, ఓకే ఇంత మంచి రెసిపీస్ ఉన్నాయా అని కొంతమందికి యూట్యూబ్లో చాలా వచ్చేస్తూ ఉంటాయి, మనం చూసినంతవరకే గుర్తుంటాయి, తర్వాత ఉండదు.
కానీ పర్టికులర్గా ఎవరైనా సరే కొంచెం ఇలా చెప్తూ అస్తమాటు కొంచెం చూస్తూ చేస్తూ ఇలాగా ఉన్నారు అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా కొన్ని మనం చేసుకునేటప్పుడు అవి గుర్తుంటాయి. ఈరోజు నేను ఒకటి చేసుకున్నాను అంటే అది నాకు గుర్తుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మళ్ళీ ఓకే మొన్న నేను చేసుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ అదే చేసుకుంటాం. అంతేగాని ఇమీడియట్గా వెంటనే ఆర్డర్ పెట్టేసుకొని తినేను అవి తగ్గుతుంది. సో అలా ఎవరికైనా నేను గైడ్ చేస్తూ ఉంటాను. సో మీ క్రేవింగ్స్ రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరు మనిషి అన్నాక క్రేవింగ్ రాకుండా ఉండదు, ఎలాంటి వాళ్ళకైనా వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే అక్కడే ఆ మిస్టేక్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. మనం వెంటనే ఇమీడియట్గా వెళ్ళి ఈ జంక్ వైపు వెళ్ళిపోవాలా లేకపోతే హెల్దీగా ఏమైనా చేసుకోవాలా అనేది ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. యూజువల్గా ఇలాంటి టిప్స్ అన్నీ చెప్పేవాళ్ళు ప్రొఫెషనల్ ట్రైనర్స్ అయి ఉంటారు, ఆర్ఎల్స్ డైటీషియన్ అయి ఉంటారు, వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా కోర్స్ చేసి ఉంటారు, మెడికల్గా వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది హెల్దీ వే అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇస్మార్ట్ అరుణ ఒక హెల్దీ వేలో నేను చెప్తున్నాను, నేను ఎలా అయితే తగ్గానో అది మీరు కూడా ఇది ఫాలో అవ్వచ్చు అని చెప్పినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ కండిషన్ అనేది ఉంటుంది. వాళ్ళు టిపికల్గా ఉంటుంది, వాడికి తగ్గట్టుగా యూనిక్గానే వాళ్ళకి ఐడియాస్ అనేది ఉంటుంది. అందరికీ అవి ఎలా వర్కౌట్ అవుతాయి? మరి నేను చెప్పనా అండి, ఇప్పుడు డైటీషియన్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ప్రొఫెషనల్ అని ఎవరైతే మీరు పాయింట్అవుట్ చేశారో అంటే వాళ్ళని నేనేమి తప్పు పట్టను, వాళ్ళు ఇచ్చేది కరెక్ట్గా ఇస్తారు. చెప్పాలి అంటే చాలా మంచిగానే ఇస్తారు, అందులో తప్పేమీ లేదు. కాకపోతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోని వాళ్ళు అనుభవించి చేసింది కాదు, వాళ్ళు స్టడీ చేసింది ఇలాగా పోర్షన్స్తో కానీ పర్టికులర్గా ఇంతే తినాలి ఇంత చేయాలి ఇలాగ ఇన్ని క్యాలరీస్ అన్నట్టుగా వాళ్ళు క్యాలరీ కౌంటింగ్తో కరెక్ట్గా ఇస్తారు చేస్తారు. కానీ యాజ్ ఎ పర్సన్ మనం ఇంతే క్యాలరీస్ తీసుకోవాలి డేకి ఇంతే చేయాలి అంటే ఒక్కొక్కసారి మన బాడీ కండిషన్ బట్టి కూడా మనకి ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు, చాలా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ నాలాంటి కొంచెం అవన్నీ ఫేజెస్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అవి తెలుస్తుంది, అందులో ఎలా ఉంటుంది అనేది డీప్గా దాన్ని చూసి అనుభవం ఫేస్ చేసి. అండ్ నెక్స్ట్ నాలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం క్లయింట్స్ని కూడా చూసి ప్రతి ఒక్కరి అనుభవాలు అన్నీ తీసుకొని ఉంటాం కదా. సో వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా వాళ్ళకి మంచి సొల్యూషన్ అవి చెప్పడానికి మాకు అర్హత కూడా ఉన్నది అని నా ఫీలింగ్. అలాగే చాలా మంది కూడా బెటర్ అవుతున్నారు కూడా. బికాజ్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు డైట్ ప్లాన్ ఇస్తారు చేస్తారు, మీరు ఎందుకు తగ్గలేదు అనేసి అంటే మీరు ఎందుకు చేయలేదు అని వాళ్ళకి పాయింట్అవుట్ చేస్తారు. ఆబ్వియస్లీ వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, ఓకే నేను చేయలేదు కదా వీళ్ళు చెప్పింది అనేటట్టుగానే ఉంటారు. కానీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, ఏంటి ప్రాబ్లం అనేసి వాళ్ళ నుంచి ప్రాబ్లం ఏంటి అనేసి ఫుల్గా కనుక్కొని దానికి బెటర్ సొల్యూషన్ వాళ్ళు ఇస్తే గనక వాళ్ళు చేయగలుగుతారు ఎలాంటి వాళ్ళైనా. ఇప్పుడు నా దగ్గర జరిగేది అదే. ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఒక టైంలో వచ్చేసి కొంచెం పీరియడ్ వచ్చింది, సిక్ అయ్యాను, నాకు వర్షం పడుతుంది, నాకు ఇలా తినాలనిపిస్తుంది చేస్తుంది అంటే ఇమ్మీడియట్గా ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిన వాళ్ళు ఉండరు. ఒక పర్టికులర్ డైట్ ఇస్తారు, చేసుకోమనేసి అంటారు, చెప్తారు తప్పించి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం. మా దగ్గర ఏంటంటే 24 hours ఎప్పుడు మెసేజ్ చేసినా సరే వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉంటాం అనమాట. సో రెస్పాండ్ అయ్యి పర్టికులర్ టైంలోని వాళ్ళకి అక్కడ నాకు బాగా క్రేవింగ్ వచ్చేస్తుంది, ఏం చేయాలి సడన్గా చెప్పండి అనేసి అంటూ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేసుకోవచ్చు అలాంటివన్నీ కూడా డీటెయిల్గా రెసిపీ కానీ ఏమైనా షేర్ చేసి, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి పర్టికులర్ కానీ థైరాయిడ్ పీసీఓఎస్ అంటే వాళ్ళకి ఏం అవాయిడ్ చేస్తూ ఏం తీసుకోవచ్చు ఇలాంటి గైడెన్స్ అవి ఇస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. వెంటనే అమ్మో నా చేయలేకపోతున్నాను లేకపోతే నాకు ఈ క్రేవింగ్ వచ్చేసింది ఒక్కసారి డిస్టర్బ్ అయిందంటే వెంటనే ఈ నెక్స్ట్ డే కూడా ఇచ్చి నా వల్ల కాదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా వాళ్ళు కొంచెం మోటివేట్ చేసామనుకోండి వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటారు. యూజువల్గా ఇప్పుడు మనం ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి లేకపోతే నాకు కంపల్సరీగా నేను తగ్గాలి కాకపోతే కొన్ని పనులు నేను చేయలేకపోతున్నానని ఒక ఫీల్ ఉంటుంది. అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్, ఆ డైట్ను కూడా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి మీరిచ్చేటువంటి టిప్స్ అనేవి అందరికీ అవే అప్లై అవుతుంటాయా అంటే నేను మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. లేదు, అందరికీ అవే అప్లై కావండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ తత్వం బట్టి ఉంటుంది. సో అందుకనే మేము జనరల్ డైట్ చార్ట్ ఇస్తాము, దానికి తగ్గట్టు మళ్ళీ వాళ్ళకి అది సెట్ కావట్లేదు అంటే మేము ఎన్నో రకాల డైట్ ప్లాన్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఆ వాటిల్లోని వాళ్ళకి బెస్ట్ చేయదనేసి అది మళ్ళీ వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ డైట్ ప్లాన్ అయితే అందులోని మొత్తం అందరికీ ఏది సూటబుల్ ఉంటుందో అలాగ ఇస్తాము ఎవ్రీ మంత్. సో మంత్లీ ఒక 4 డైట్ చార్ట్స్ కానీ అలా ఇస్తూ ఉంటాము.
సో అది కూడా నాకు సెట్ కావట్లేదు, ఈ మంత్లో నాకు ఇది చేయబుద్ధి కావట్లేదు, నాకు ఏదైనా కొంచెం డిఫరెన్స్ కావాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు ఈ పర్టికులర్ టైంలో నాకు చేసుకునేందుకు టైం దొరకట్లేదు, నాకు ఏదైనా సింపుల్గా ఉండాలి, ప్లస్ నాకు కొంచెం తొందరగా ఫాస్ట్గా తగ్గేటట్టుగా ఉండాలి ఇలా. సో వాళ్ళు అడుగుతాను ఫస్ట్, మీరు చేయగలుగుతారా లేదా, మీకు ఫిట్ ఉన్నారా లేదా, ఈ మైండ్ సెట్ ఓకేనా, చేయగలుగుతున్నాను, నేను చేస్తాను, పక్కాగా చేస్తాను అంటే సరే ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ లేకపోతే ఇంకేదైనా, అప్పుడు మనిషిని బట్టి చూస్ చేసి ఓకే వీళ్ళు చేస్తాను అంటున్నారు, వీళ్ళు చేయగలను అంటున్నారు కాబట్టి ఇవ్వడం. అంతేగాని చేయగలిగినా చేయలేకపోయినా మీరు పర్టికులర్గా మీరు చావండి ఇది చెయ్యాలి అంతే అనేసి అంటే మాకు ఎవరి వల్ల కాదు అది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 1 meal డే ఉంటుంది, 2 meals a day ఉంటుంది, చాలా రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ పర్సన్ తీసేసుకొని మీరు చేసేయండి అనేసి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, చేయలేరు, వాళ్ళకి కష్టము. సో దాన్ని అర్థం చేసుకోవాలి, మనం కూడా అర్థం చేసుకొని మనిషికి తగ్గట్టుగాని. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి ఏంటంటే ఊరికే ప్రతిరోజు కూడా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీలైనా మానేస్తాను కానీ నా స్వీట్ క్రేవింగ్ మానుకోలేను, నాకు ఏదైనా స్వీట్ లాంటిది తినాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి పర్టికులర్గా కొన్ని రకాలు హెల్దీ షుగర్స్ ఇంక్లూడ్ చేసి, అంటే లైక్ రీప్లేస్మెంట్స్ అనమాట, జాగ్రీస్ కానీ హనీ కానీ ఇలాగేమైనా డేట్స్ కానీ ఇంక్లూడ్ చేసి మంచి స్మూతీస్ ఏవైనా సరే హెవీగా స్టమక్ ఫిల్లింగ్గా ఉండే స్మూతీస్ అవి సజెస్ట్ చేయడము, లేకపోతే ఇంకేదైనా ఓట్స్తో ఏదైనా డిఫరెంట్ రెసిపీస్, రాగితో ఏదైనా డిఫరెంట్ రెసిపీస్, దానిలో ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేస్తూ అవి ఎలా తీసుకోవచ్చు, ఇలాంటి సజెషన్స్ అవి ఇస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తోని నేను ఫౌండ్ అవుట్ చేసిన రెసిపీస్ ఇవే అనమాట. నాకు తినాలనిపించినప్పుడల్లా, చేయాలనిపించినప్పుడల్లా రకరకాలుగా ట్రై చేస్తూ ఉండేదాన్ని. సో అవన్నీ కూడా రెసిపీస్ అన్నీ కూడా నా ఛానల్లో పెట్టుకుంటూ చేస్తూ ఇక్కడ చూసినవి కూడా చాలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఓకే మీకు ఈ టైంలో ఇది తినాలనిపిస్తుందా, ఓకే ఇది ట్రై చేసి చూడండి అని అలా సజెషన్స్ ఇవ్వడం. సో అది మన బాడీకి తగ్గట్టుగానే చేయాలి కానీ దానికి మించి మనం చెయ్యలేము అన్నది కూడా ఊరికే చేసేద్దాము అనేటట్టుగా ఎప్పుడు ఆలోచించకూడదు. సో జనరల్గా ఎక్సర్సైజ్ కూడా జనరల్లీ నా ఫాలోవర్స్ అందరూ కూడా హౌస్ వైఫ్స్, ఎక్కువగా కేటాయించలేము, ఇంట్లోనే శుభ్రంగా పిల్లల్ని చూసుకోవాలి, ప్లస్ బరువు తగ్గాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి అనుకునే వాళ్ళు. అందుకోసమే ఎర్లీ మార్నింగ్ లైవ్ పెట్టాను. ఎర్లీ మార్నింగ్ ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ మనం చాలా ఫ్రెష్ మైండ్తో ఉంటాము అండ్ ఆ ఎనర్జీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఒక రొటీన్ అనేది ప్రతి ఒక్కరికి అలవాటు అవ్వాలి. మీరు 6 o'clockకి లేస్తే అప్పుడు ఇంకా వర్క్స్లో పడిపోతాం. వర్క్స్లో పడిపోయి ఇంకేంటంటే మన బాడీ మీద మనకి అంత టైం ఉండదు, మనకి కేర్ ఫోకస్ పెట్టలేము, ఇంకా హడావిడి అనేది చాలా ఎక్కువైపోతుంది. అదే ఎర్లీ అవర్స్ని కొంచెం యూటిలైజ్ చేసుకుంటే ఆ టైంలో ఏంటంటే 5 o'clock కానీ 4 o'clock కానీ ఆ టైంకి లేవగలిగితే అప్పుడు లేవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ మన పనులన్నీ తొందరగా అయిపోతాయి. మీరు 6కి లేచి 12 వరకు 1 వరకు అలా చేసుకునే పనులన్నీ మీరు అదే 4కో 5కో లేచారు అంటే 10-11 కల్లా అన్నీ ఫినిష్ అయిపోతాయి. అప్పుడు హ్యాపీగా కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అందరూ వెళ్ళిపోయి కేగోలా లేకుండా ప్రశాంతంగా మీరు మీ టైం ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. అంతేగాని గాబరా పడిపోతూ మన మీద మనకు ఫోకస్ లేకుండానే అయిపోవడం. సో అందుకని ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆ టైంలో కానీ మనం ఎక్సర్సైజ్ కానీ ఇలా చేసాము అంటే ప్రశాంతంగా ఉంటుంది, మన పనులు కూడా మనం తొందరగా అయిపోతాయి. సో 5:30 to 6:30 నేను లైవ్ పెట్టానంటే 6:30కి హ్యాపీగా వచ్చి మనం ఏమైనా పనులు చేసుకొని ఏమైనా లంచ్ బాక్సులు కానీ ఇవన్నీ ప్యాకింగ్స్ అన్నీ చూసుకొని 7 ఆ టైం కల్లా మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు. అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అప్పుడు కావాలంటే మీరు శుభ్రంగా మీ వర్క్స్ కానీ అన్నీ చేసుకోవడం, హ్యాపీగా ఇవన్నీ టైం సెట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఈవినింగ్స్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కుదరదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండడం చేయడము స్కిప్ చేసేసే ఇది ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడతాం కాబట్టి ఈవినింగ్ మనకు కూడా కొంచెం ఆ స్ట్రెస్లోని చేయలేము ఒక్కొక్కసారి. సో అందుకనే ఎర్లీ మార్నింగ్స్ అనేది చెప్తానమాట. అండ్ ఈవినింగ్స్ కూడా వీలైతే కనుక మీకు టైం ఉంది అంటే హ్యాపీగా వాకింగ్ చేయండి అని చెప్తాను. అలా ప్రశాంతంగా కొంచెం ఒక 5-6 ఆ టైంకి చాలా వాతావరణం బాగుంటుంది, చల్లగా ఉంటుంది. అలా చుట్టూ అదేదో ఒక చిన్న పార్క్లో దూరిపోయి అక్కడే 4-5 రౌండ్లు కొట్టేయకుండా మొత్తం అంతా తిరగండి, మీ కాలనీ అంతా శుభ్రంగా తిరుగుతూ ఉండండి, ఎంజాయ్ చేయండి. అలా తిరుగుతుంటే కొంచెం బ్రిస్క్ వాకింగ్ లాగా కానీ అలా చేస్తే కనుక మీకు ప్లెజెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే
వాకింగ్ వల్ల ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా పోతాయి. సో మార్నింగ్ ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసినా ఎంతో కొంతసేపు లైక్ వాకింగ్ కానీ లైట్గా అలా ఇంక్లూడ్ చేసుకోవడం, దీనివల్ల ఏంటంటే ఇవన్నీ హెల్దీ హ్యాబిట్స్. అదేదో వెయిట్ లాస్ కోసం అనేసే కాదు, పిచ్చగా మీరు ఎక్సర్సైజ్ చేసియండి, పిచ్చగా వాకింగ్ చేసియండి, ఏం చేసినా సరే మన బాడీ మీద ఇంచు కూడా ప్రభావం అనేది చూపించదు. మన మైండ్ కానీ ఫోకస్ కానీ కరెక్ట్గా లేకపోతే దానికి తగ్గ డైట్ కూడా కరెక్ట్గానే ఫాలో అవ్వాలి. డైట్ అంటే కడుపు మార్చేసుకోవడమే కాదు, అది ప్రాపర్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. న్యూట్రిషన్ ఎక్కడైతే కోల్పోయిందో అప్పుడు మీ మజిల్ కానీ అన్నీ కోల్పోయినట్టే. ఇవన్నీ అయిపోతూ కూడా మనం వెయిట్ లాస్ అయ్యామంటే మీ బాడీలో నుంచి ఏం పోతుందో మీకు అర్థం కాదు. అది ఫ్యాటే కాదు, మీరు అన్హెల్దీ డైట్స్ చేస్తూ ఉంటే మీలో బాడీలో ఫ్యాట్ పోతుంది అని మాత్రం మీరు అనుకోవద్దు. చాలా ఉంటాయి ఇంకా మన బాడీలో మనకు తెలియని ఎన్నో ఉంటాయి. సో అది ఫ్యాటే పోతుంది అని మీరు అనుకోవద్దు. ఫ్యాట్ ఇంకా కరెక్ట్గా పోగొట్టాలంటే మీరు కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకోవాలి. రోజు ఆకుకూరలు తింటున్నారా ప్రతి ఒక్కరు? అలాగే ప్రతి ఒక్కరుని ఇప్పుడు అందరూ ఊరికే నట్స్ సీడ్స్ అందరూ కొనేసుకోలేరు, ఎఫర్ట్ చేయలేరు కూడా. మనకి జనరల్గా ఇప్పుడు మన తెలంగాణలో అయితే వడిబియ్యం ఇవన్నీ పోస్తూ ఉంటారు కదండి. సో అవన్నీ ఎందుకు పోస్తుంటారు? మామూలుగా ఎండి ఖర్జూరం ఇవన్నీ తాంబూలంలో ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఇస్తారు? ఎండి ఖర్జూరం కానీ ఇవన్నీని రోజు ఐరన్ లెవెల్స్ ఎస్పెషల్లీ ఉమెన్లో ఐరన్ లెవెల్స్ని బాగా పెంచుతాయి. అది నానబెట్టుకొని మంచిగా తిన్నారంటే మీరు ఎలాంటి ఐరన్ క్యాప్సూల్స్ కానీ ఇవేవి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు 2 ఎండు ఖర్జూరం తిని చూడండి, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఒక నెలలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నెలలోనే మీకు 2-3 పాయింట్స్ ఈజీగా పెరిగిపోతాయి. అంతలాంటి ఇవి మానేసుకొని మనం వెంటనే ఇమీడియట్గా ఐరన్ క్యాప్సూల్స్కి వెళ్ళిపోవడము, ఇంకోటి ఏదైనా సరే తీసేసుకోవడం, ఇవన్నీ ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఇలాంటివన్నీ గ్రహించాలి. ఫుడ్లో ఉండే ఇంపార్టెన్స్ అనేది గ్రహించాలి. అది గనక గ్రహిస్తే ప్రతి ఒక్క లైఫ్ సార్ట్ అయిపోయినట్టే. సో ఆ న్యూట్రిషన్ అనేది మీరు కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకొని ప్రతిరోజు మనకి పెద్దవాళ్ళు చెప్తున్నట్టు ఆకుకూర తింటూ ఇలాంటివన్నీ ఎండు ఖర్జూరం అవి పెద్ద కాస్ట్లీ ఏం కాదు, రోజు ఇలాంటివన్నీ తినడము. అండ్ నెక్స్ట్ మంచిగానే సొరకాయలు, బీరకాయలు, వాటర్ ఎక్కువ ఉంటే మీ దగ్గర ఫ్రూట్స్ కొనుక్కునే స్తోమత లేకపోతే ఫ్రూట్స్ కాస్ట్లీ అవుతున్నాయి. సో ఫ్రూట్స్ కొనుక్కోలేకపోతున్నారంటే ఇలాంటివన్నీ సొరకాయ ఈజీగా మన మార్కెట్స్లోకి వెళ్తే మనకి 10-20 రూపీస్కి ఒక్కొక్కసారి ఇంత పెద్ద సొరకాయ అవి కూడా వచ్చేస్తాయి. రోజు తినండి, దాన్నే రకరకాలుగా చేసుకొని దాన్ని తురిమి రోటీలో కలిపేసుకొని శుభ్రంగా రోటీస్ చేసుకోవచ్చు. లేదు అంటే శుభ్రంగా చట్నీస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, సాంబార్ పెట్టేసుకోవచ్చు, ఎన్ని రకాలు చేయొచ్చు. సో పద్ధతి అనేది మారుతూ ఉండాలి కానీ దానికోసం నేను ఎఫర్ట్ చేయలేను అది ఇది అని అనుకోవాల్సిన ప్రశ్నే లేదు. ఏదైనా మనం ఆలోచించే విధానం మారిందంటే ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళ ముందు కనిపించే ప్రతి ఒక్కటి కూడా మంచిదే. జామకాయలు శుభ్రంగా చెట్టు వేసుకున్నామంటే మంచిగా వస్తూ ఉంటాయి జామకాయలు, అలాంటివన్నీ శుభ్రంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రోజుకి ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తినేలాగా చూసుకొని అండ్ యాపిల్ డే అనేసి ఇది ఒక రైమే చెప్తాం. సో అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈరోజు ఒక 2 రోజులు మానేసామంటే 3వ రోజు కూడా మనకి వాటి మీద కొంచెం ఇది వచ్చేసి అందుకే అదే ప్రతి రోజు మేము ఎలా చెప్తాము అంటే మిడ్ మార్నింగ్ స్నాక్ ఇవేవి మీరు ఎక్స్క్లూడ్ చేయొద్దు, కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. ఆ టైంకి అది కరెక్ట్గా తినేయండి, తినేస్తే పర్వాలేదు. మనం అది ఎక్స్క్లూడ్ చేసేసరికి ఏమవుద్ది, లంచ్ హంగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఒక్కసారి హంగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మనకి ఏది కనిపిస్తే అది ఎంత పడితే అదో కంట్రోల్ అనేది లేకుండా తినేస్తూ ఉంటాము. సో ఆ కంట్రోల్ అనేది లేకుండా ఎందుకు తిన్నాము అంటే ఆ కంట్రోలింగ్ హ్యాబిట్ ఎందుకు రావట్లేదు అంటే మీరు ముందు మీల్స్ స్కిప్ చేస్తూ వచ్చారు. సో ప్రాపర్గా మీరు కరెక్ట్ టైంకి ఫ్రూట్ తిని కరెక్ట్ టైంకి నట్స్ సీడ్స్ ఏమైనా నానబెట్టుకునో తిని ఇలాంటివన్నీ తింటూ చేస్తూ ఉంటే మీరు కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ కూడా కరెక్ట్ ఒక పోర్షన్లో తినడము. కొంతమంది ఏం చేస్తారు, పూర్తిగా స్కిప్ చేసేసి అలా ఉండి ఒకటి మీల్ కింద అలాగా ఆ మీల్ తినేటప్పుడు హంగర్ ఇంకా ఎక్కువైపోతుంది. అలా కూడా చెయ్యొచ్చు. ఎప్పుడు అంటే మీ మైండ్ కంట్రోల్లో ఉంది, పర్వాలేదు నేను చెయ్యగలను అనేటప్పుడు చెయ్యొచ్చు. కానీ అది కాకుండానే మీరు కావాలని మీ బాడీని కష్టపెడుతూ మీరు ఉండలేకపోయినా ఉంటూ చేశారంటే క్రేవింగ్ ఇంకొంచెం ఎక్కువైపోతుంది. అప్పుడే బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ ఇవన్నీ పెరిగిపోవడం వీటి వల్ల ఫర్దర్గా మీకు ఇంకా బాడీ అన్కంట్రోల్ అయిపోతుంది అనమాట, మైండ్ కానీ బాడీ కానీ. అప్పుడు ఇంక ఫుడీ అయిపోతాం ఫుల్గా.
నా వల్ల కాదు అని వదిలేసి గివప్ చేసేసి ఇంకా ఫుడ్ అయిపోతాం. సో ఇలాంటివి ఉండకూడదు. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నాట్ ఓన్లీ ఫ్యాట్ అనేది వెళ్ళడమే కాదు, మనతో పాటుగా లోపల ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి, లేకపోతే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, వాటన్నిటికీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు కొన్ని ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కోసారి లోడ్ ఎక్కువైపోయిందా, లేకుంటే అసలు ప్రాపర్గా మనం డైట్ తీసుకోలేకపోతున్నామంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి టైంలో మీ డైట్ని లేకుంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒకసారి చెకప్ చేసుకోండి, ఇలాంటివి కూడా చెప్తారా? చెప్తామండి, కంపల్సరీ. కొంతమందికి అలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు పర్టికులర్గాని మేము ఇచ్చిన డైట్తోని మొత్తం అన్నీ కూడా క్యూర్. డాక్టర్స్ ఉన్నది ఎందుకు, వాళ్ళతో కూడా ఒక్కొక్కసారి కన్సల్ట్ చేయాలి, చూపించుకోవాలి, మన బాడీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మెడికల్ చెకప్స్ అవి చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. సో తెలియకుండా మనం వెంటనే కూడా ఇమీడియట్గాని ఎవరికి డైట్ ఈజీగా ఇచ్చేయకూడదు, సజెస్ట్ చేయకూడదు. అది రాంగ్ థింగ్, అది అలా చేస్తే కనుక. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా మాకు అనిపిస్తుంది చేస్తుంది వాళ్ళకి ఇలా చేయలేకపోతున్నాము అంటే ఫస్ట్ మొత్తం బ్లడ్ శాంపిల్స్ కానీ మొత్తం అన్ని ఒకసారి చెక్ చేయించుకోమని చెప్తాము. అది మా అనుష యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ తను మొత్తం చెక్ చేస్తుంది. ఇన్ కేస్ వాళ్ళలో రిజల్ట్ రావట్లేదు చేయట్లేదు అంటే కరెక్ట్గా మేము అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ప్రతిరోజు వాళ్ళు డైట్ చార్ట్స్ అవి పెడుతూ ఉంటారు, ఫుడ్ పిక్స్ అన్నీ పెడుతుంటారు. కొంతమంది చాలా ప్రాపర్గా చేస్తారు, 100% కరెక్ట్గా డైట్ అలా ఫాలో అవుతుంటారు, కానీ 1 kg కూడా తగ్గరు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అనేది మాకు తెలియాలి కదా. సో అలాంటప్పుడు బ్లడ్ ప్రొఫైల్ కానీ అన్నీ అడుగుతాము. సో అడిగి అనుష చెక్ చేస్తుంది, చేసాక ఓకే అందులో ఏదైతే తక్కువ ఉన్నాయి చేసేయంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో మీరు ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి అనేసి, బికాస్ అందరికీ ఒకేలాగే ఉండదు. సో థైరాయిడ్ వాళ్ళు మీరు అన్నారు కదా ఇందా కిడ్నీ ఇష్యూస్ కానీ ఇవన్నీ పడుతూ ఉంటాయి కొంతమందికి అనేసి. సో అలాంటి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొంతమందికి శనగలు ఉన్నాయి అనుకోండి, ఉత్తివి తిన్నా వాళ్ళకి ఏం కాదు, అట్లీస్ట్ గ్యాస్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకేది ఇష్యూ రాదు. అదే ఒక థైరాయిడ్ పర్సన్ ముందు ఉత్తి శనగలు పెట్టేసి తినేసేమనేసానండి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు తర్వాత. ఎందుకు అంటే వాళ్ళ బాడీ సపోర్ట్ చేయదు, డైజెషన్ అనేది వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది. సో ప్రతి ఐటమ్ వాళ్ళకి ఈజీగా అరగదు. సో అరిగే విధానం కూడా ఉంటుంది. అలాగని వాళ్ళు కంప్లీట్గా మానేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది థైరాయిడ్ అన్న వెంటనే మిలెట్స్ మానేయండి అనేసి అంటారు కదా, మేము మిలెట్స్ కూడా ఇస్తాము, కానీ అది చేసుకునే విధానం అనేది మారాలి. ఇప్పుడు కొంతమంది మిలెట్ తీసుకొని వండేసుకుందాంలే ఏం కాదు అనేసి అప్పటికప్పుడే నానబెట్టేసి 1 గంట ముందో 2 గంటల ముందో నానబెట్టేసి వండేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళకి సెట్ కాదు, మీరు చేసి కూడా వేస్ట్. మిలెట్ అనేది ఎప్పుడైనా ఒక 8 hours 9 hours అలా సోక్ చేసి తీసుకుంటే ఎవరికైనా సెట్ అవుతుంది, మంచిదే. కాకపోతే హెవీ థైరాయిడ్ ఇంకా కొంతమంది కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళు కంప్లీట్ అవాయిడ్ చేయడం కూడా మంచిది. సో డిఫరెన్స్ ఆఫ్ బాడీ అది ఉంటుంది, అది గ్రహించాలి. అది గ్రహించి మనం తీసుకునే విధానం. ఇప్పుడు నా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నది అనుకోండి, నా ముందు శనగలు పెట్టో లేకపోతే ఇంకేదైనా సరే హెవీ ప్రోటీన్ ఫుడ్ ఏదైనా సరే మంచిగా పెట్టేశారు అనుకోండి, నాకు ఇది ఎక్కువ అవుతుంది, అది అరగదు. మళ్ళీ తర్వాత చాలా తేనుపులు రావడము, ఉక్కిరి బిక్కిరి అయిపోవడం. నైట్ టైం కొంతమంది అప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఒక్కొక్కరు నైట్ టైం కూడా కరెక్ట్గా 12 ఆ టైంకి అక్క నాకు ఎస్జిటీ వచ్చేస్తుంది, బాగా బర్నింగ్ సెన్సేషన్ ఉంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, చాలా ప్రాబ్లం ఉంది అనేసి. అలా ఎందుకు అవుతుంది అంటే ఆ ప్రోటీన్ ఫుడ్ కానీ ఏదైనా మీరు తీసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా వెజిటేబుల్ కూడా తీసుకోవాలి. సో అందులో ఇప్పుడు శనగలు తీసుకున్నారంటే దాంట్లోని కుకుంబర్స్, టొమాటోస్, క్యారెట్స్ ఇలాంటివి కొంచెం అన్నీ మంచిగా ఆనియన్స్ కానీ అన్నీ బాగా తురుముకొని అందులో వేసి ఒక సలాడ్లా చేసుకొని తిన్నారనుకోండి, ఏమీ చేయదు, ఫుల్గా ఈజీగా డైజెషన్ ఉంది. అందులోని లిటిల్ ట్యాంపరింగ్ ఇచ్చేసి ఇంగువతో తాలింపు వేసి దాన్ని ఆ తాలింపుతో అలా తినడం, దానివల్ల ఏంటంటే ఇంగువ అనేది తాలింపు వేసేసరికి ఆ గ్యాస్ని వెంటనే రిలీఫ్ చేస్తుంది అది. సో ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈ ప్రోటీన్ ఫుడ్ కూడా చికెన్, ఫిష్ ఏదైనా సరే మంచిగా కుక్ చేసుకొని పెప్పర్ అవి వేస్తాము, అన్నీ చేస్తాము. సో ఆ బర్నింగ్ సెన్సేషన్ రాకుండా ఉండాలంటే ఒక కీరా దోసకాయ ఫుల్ తినేసామనుకోండి పక్కనే పెట్టుకొని, దానివల్ల మనకి ఇమ్మీడియట్గా దీన్ని అది కంట్రోల్ చేస్తుంది. సో అలా ఫుడ్ తీసుకునే విధానం కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. సో అలా కాకుండా నేను ఒక్కటే ఇలా డైట్ ఇచ్చేసి మీరు ఫాలో అయిపోండి ప్రతి బాడీకి అది సెట్ కాదు. తీసుకునే విధానం కూడా మార్చి చెప్తూ ఉంటేనే వాళ్ళకి ప్రతిదీ అర్థమవుతుంది, నేర్చుకోగలరు. అండ్ సడన్గా ఇప్పుడు ఎస్జిటీ ఇష్యూ వచ్చేసింది, సో ఇమీడియట్గా డాక్టర్కి అయితే వాళ్ళు ఫోన్ చేయలేరు కదా, ఇమీడియట్గా ఈ చిన్న ఇష్యూ కదా అనేసి. సో అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఏంటంటే వెంటనే చూస్తూ ఉంటాం, చేస్తాం కాబట్టి చెప్తాం అనమాట. వెంటనే కొంచెం ఫ్రిడ్జ్లో పాలు ఉంటే ఓకేమా, లేదు అంటే పెట్టుకొనైనా ఒకసారి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసైనా సరే చల్లటి పాలు, అందులో కొద్దిగా
ఏదైనా చిన్న షుగరు లేకపోతే బెల్లము ఏదో ఒకటి లైట్గా మిక్స్ చేసుకొని వెంటనే ఇమీడియట్గా బాగా తాగే అనేసి. సో అలా తాగడం వల్ల వెంటనే అది అలా చల్లటి పాలు తాగడం వల్ల ఇమీడియట్గా ఏదైతే ఎసిడిటీ ఇష్యూ అదంతా ఉందో కొంతవరకు చాలా రిలీఫ్ అవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్. సో అరుణ గారు, ఇప్పుడు ఇస్మార్ట్ అరుణగా చెప్పినప్పుడు ఇస్మార్ట్ అరుణకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ లేకుంటే అవన్నీ మీకు యూనిక్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్. సో ట్విన్స్ విపరీతంగా వెయిట్ పెరిగిపోయారు, అదే టైంలో కరోనా వచ్చింది. సో యూ వాంటెడ్ టు ఓవర్కమ్, వాటన్నిటిని అధిగమించాలి, బరువు తగ్గాలి, బయటికి వెళ్ళడానికి స్కోప్ అస్సలు లేదు. అది మీ ఓన్ ఎక్స్పీరియన్స్, దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు అనేది మీ వ్యూవర్స్కి తెలుసు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. బట్ ఈ పద్ధతి ఇది బెటర్ అవుతుంది, ఈ పద్ధతి ఇది సూటబుల్ అనేది మీ అంతటా మీరే తెలుసుకున్నారా, లేకుంటే డిడ్ యూ టేక్ ఎనీ డాక్టర్ సజెషన్స్ అలా ఏమన్నా? లేదండి, అలా డాక్టర్ సజెషన్స్ ఏం తీసుకోలేదు, నాకు నేనే తెలుసుకున్నాను. అంటే బేసిక్గా ఆలోచించాను, ఒక 2-3 days నేను ఆలోచించుకున్నాను అనమాట. నేను చిన్నప్పుడు అంత యాక్టివ్గా ఉండే పర్సన్ని ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నాను అని నాకు నేనే ఆలోచించుకున్నాను. కానీ ఎవరిని నేను అడగలేదు, కనీసం అట్లీస్ట్ మా సిస్టర్స్ వాళ్ళతో కానీ ఎవరితో నేను మాట్లాడలేదు, ఫ్రెండ్స్తో కానీ డిస్కస్ చేయలేదు, ఏమీ లేదు. నా అంతటి నేనే గ్రహించాను నేను ఎందులో ఫిట్ అవుతాను అనేది నాకు నేనే ఆలోచించుకున్నాను. సో చిన్నప్పుడు నేను ఎక్కువగా గేమ్స్లో కానీ వాటిల్లో కానీ ఎక్కువ స్పోర్ట్స్లో వాటిల్లోని పార్టిసిపేట్ చేయాలి అనేసి ఎక్కువగా ఉండేది నాకు. సో ఈ స్కౌట్లో కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. సో ఇలాంటి అమ్మాయిని ఎందుకు ఇప్పుడు ఇంత డల్ అయిపోతున్నాను, అంత యాక్టివ్గా ఉండేదాన్ని కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డల్ అయిపోతున్నాను అనేసి అనిపించి ఓకే వై కాంట్ ఐ స్టార్ట్ అనేసి. బట్ ఆ టైంలో ఏంటంటే మేబీ నేను కూడా జిమ్లు అవి రన్నింగ్లో ఉండుంటే వెంటనే ఓకే జిమ్కి వెళ్ళిపోతే తగ్గిపోతానేమో అనుకునేదాన్నేమో. కాకపోతే అప్పుడు ఆ స్కోప్ కూడా లేదు కాబట్టి సరే ఇంట్లోనే ట్రై చేద్దాము, ట్రై చేస్తే పోయేదేముంది, కొద్ది రోజులు చూస్తే అసలు తెలుస్తుంది కదా నా బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటని. కానీ ఒక్కటి ఏంటంటే నేను ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ అయిపోవాలి అని మాకు అనుకోలేదండి. నేను ఉన్న వెయిట్కి ఇంకా పెరగకూడదు, కొద్దిగా నేను కొంచెం మా పిల్లలతో పరిగెట్టగలగాలి, చేయగలగాలి, ఈ చేంజెస్ వస్తే చాలు, ఇంత తగ్గిపోతాను అనేసి అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఆ టైంలో అసలు తగ్గిపోయి నేను ఏదో స్లిమ్గా అయిపోవాలి చేయాలి అనే ఆలోచన నాకు రాలేదు కూడా, అని అవుతాను అనుకోలేదు కూడా బేసిక్గా. అలా ఏమనుకోకుండా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ నేను స్టార్ట్ చేశాను. అదే చాలా మంది చెప్తూ ఉంటాను కూడా, ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేయొద్దు ఎప్పుడూ. నేను తగ్గడమే నా ధ్యేయము అనే ఎక్స్పెక్టేషన్తో కూడా స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ మీలో ఉన్న కాన్ఫిడెన్స్ మీకు పెరిగి మీరేంటి అనేది మీకు తెలియాలి, మీరు దేనికి ఫిట్ అనేది మీకు అర్థమయ్యి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, రాకుండా అయితే ఉండవు. అవన్నీ ఒక ఇన్పుట్స్ అనేసి అనుకోవాలి. కానీ ఇదే ఒకటి నాకు తగ్గడమే ధ్యేయం అనుకొని వెళ్ళేమో అంటే ఆటోమేటిక్గా క్రాష్ డైట్స్కి వెళ్ళిపోవడము, చేయడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను ఓపెన్గా చెప్తున్నాను, ఆఫ్టర్ ఈ ఫ్యూ 2 or 3 monthsలోనే నేను ఆల్మోస్ట్ 10 kgs పెరిగాను. సో 10 kgs ఎందుకు పెరిగాను అంటే నాకు కావాలి చేసేదని కూడా కాదు, సిచ్యువేషన్స్ పరంగా కానీ నాకు తీసుకునే స్ట్రెస్ కానీ వాటి పరంగాని నాకు అసలు రెస్ట్లెస్ అయిపోవడము, నిద్ర మెయిన్. వెయిట్ లాస్ అంటేనే నిద్రకి సంబంధించింది. నిద్ర లేకుండా మనం ఎన్ని పనులు చేయనివ్వండి, అది అస్సలు మన బాడీ అనేది ఫస్ట్ సహకరించదు. నాకు హార్డ్లీ 4 to 5 hours కన్నా నిద్ర అనేది ఎక్కువ ఉండదు. బికాజ్ నేను ఏంటంటే రెగ్యులర్గా మనం కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఎవరైనా అడుగుతున్నారు చేస్తున్నారు అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వడం, వీటితో ఏంటంటే నాకు మోస్ట్ ఆఫ్ ది టైం ఫోన్లో ఎక్కువగా ఉండడము, చేయడము, గ్రూప్స్తో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము, నా పనులు చేసుకోవడం, పిల్లల్ని ఎక్కువగా చూసుకోవడము, పిల్లలతో ఇంకా మొత్తం టైం అంతా వాళ్ళకే ఇచ్చి వాళ్ళని అటు ఇటు అన్ని ప్లేసెస్కి వాళ్ళు యాక్టివిటీస్కి కానీ స్కూల్స్ ట్యూషన్స్ అన్నిటికి తిప్పడం చేయడం, అసలు టైం అనేది దొరకట్లేదు నాకు. సో దానివల్ల ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయ్యాను. మా ఫాదర్ హెల్త్ బాగోక, సో ఒక 1 month ఆల్మోస్ట్ అలాగా రీసెంట్గా మా ఫాదర్ హెల్త్ బాగోక హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, అస్సలు నిద్ర లేక, సో అలా చూస్తూనే ఎక్కువ మిస్టేక్ ఏం చేయకపోయినా, మిస్టేక్ కూడా లేదని నేను చెప్పను. బికాజ్ ఏంటంటే ఒక్కొక్కసారి
అందరికీ చెప్తూ ఉంటా ఎంత బిజీగా ఉన్న టైంకి తినండి చెయ్యండి అని, కానీ ఒక్కొక్కసారి అది కుదరదు మనకి. సో అలాంటి టైంలో కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వడము, కొంచెం స్టావింగ్ ఉండడము, బయట ఎక్కడికైనా వెళ్తే అదొక రోగం ఏంటంటే నాకు ఊరికినే ఎక్కడ పడితే అక్కడ తినే టైప్ కాదనమాట. ఇది అలవాటు అయిపోయింది, నాకు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. ఇంట్లోని చేసుకోవడం చెందడం నా అంతటి నేను చేసుకుంటేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అది ఇంకొకరు చేసి పెట్టినా సరే నాకు నచ్చదు, నాకు నేను చేసుకొనే తింటాను. సో అది ఒకటి అలవాటు అయిపోయింది. సో బయటికి వెళ్ళి ఇమీడియట్గా ఏది పడితే అది తినలేనమాట. సో అలా అయిపోతూ కొంచెం ఆ టైంలో ఒక 10 kgs వరకు అలాగ ఒక 2-3 months స్పాన్లోనే నేను డైట్ అనేది మొత్తం వదిలేసాను. డైట్ అంటే రెగ్యులర్గా కడుపు మార్చేసుకొని కానీ అన్ని రకాలు టైం టు టైం మంచిగా చేసుకొని తినడం అని డిఫరెంట్ రెసిపీస్ అవి చేసుకోవడం, ఇది ఒక హ్యాబిట్ అలవాటు అయ్యింది. సో అదంతా మానేసరికి ఒక 2-3 monthsలోనే బాగా పుట్ ఆన్ అయ్యాను. బట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్, పర్వాలేదు అనేసి అనిపించింది. కానీ మళ్ళీ నేను లాస్ట్ మంత్ అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్ మంత్ స్టార్ట్ చేసి అప్పుడు నేను చాలామంది చెప్పాను కదా, నేను ఈ మంత్లో 5 kgs టార్గెట్ చేసుకున్నాను, తగ్గి చూపిస్తాను ఇలాగని. బట్ నేను ఎంతవరకు చేయగలనో అంతవరకే చేశాను. మధ్యలో ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది, చాలా ఎక్కువ అకేషన్స్ ఇవి అవి ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. బట్ స్టిల్ అలా మేనేజ్ చేసుకుంటూ 4 kgs తగ్గాను. ఈ మంత్లో అయితే అస్సలు 1 kg తగ్గడం కాదు కదా, ఇంకో kg పెరిగాను. ఈ మంత్లో కూడా తగ్గాలి అనుకున్నాను, కానీ నేను ఇంకా వదిలేశాను. ఎందుకు అంటే టైం సరిపోవట్లేదు, నా మైండ్ నాకు చెప్తుంది ఈ మంత్ వద్దు అనేసి స్టాప్ చేసేసాను. ఆపేసాను. మనం చెయ్యలేము అనేటప్పుడు ఊరికే ఫోర్స్ఫుల్గా మన బాడీని ప్రెషరైజ్ చేసేసి దాన్ని ఊరికే ఫోర్స్ చేసేస్తే అవ్వదు అది. సో కొంచెం గ్యాప్ ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి, పర్వాలేదు. కానీ ఆ గ్యాప్లో కూడా ఊరికినే వెళ్ళిపోయి జంక్ ఫుడ్ మీద పడిపోకుండా పూటకి కరెక్ట్గా మీరు తినాలనుకున్నవన్నీ ఇంట్లో హెల్దీగా మీరు మిగతా వాళ్ళు ఎలాగైతే తింటున్నారో అలాగే, కాకపోతే అన్హెల్దీ జంక్ ఫుడ్, డీప్ ఫ్రైలు ఇలాంటివి కాకుండా కొంచెం మంచిగా ఏమైనా సరే అంత ఊరికే పోర్షన్ ఇంతే తీసుకోవాలి అనేసి లిమిట్స్ ఏవి పెట్టుకోకుండానే తినచ్చు, పర్వాలేదు. మనం మళ్ళీ ఎప్పుడైతే తగ్గాలి చేయాలి అనే ఇదిలోకి వెళ్ళామో అప్పుడు కొంచెం తగ్గించుకుంటూనే, మరీ అలాగని పూర్తిగా తగ్గించేయాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం తగ్గించుకుంటూ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ అండి. అది ఆ మైండ్ కానీ మనకి బాగాలేదు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు. ఈ 3 yearsగా నేను చేస్తూనే ఉన్నాను, ఎక్కడా నాకు అసలు బ్రేక్ అనేది లేదు, చేస్తూ ఉన్నాను. అన్ని రకాలు చూశాను. సో పెరగడం, తగ్గడం ఇలాంటివన్నీ అయ్యాయి, మంచిగా మెయింటైన్ అవుతూ వచ్చాను. సో ఇప్పుడు ఈ 4 monthsలో కానీ ఇదైతే నేను ఫేస్ చూస్తున్నాను, ఇది కూడా నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ లానే అనిపిస్తుంది. సో ఓకే, ఇలా ఉంటుందన్నమాట మనకి బాడీ కానీ మైండ్ కానీ. ఇలా ఒక్కొక్కసారి మనం స్ట్రెస్లో ఉండేటప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఇలా రియాక్ట్ అవుతుంది, ఇది కూడా నేను అనుభవిస్తున్నాను. సో ఇది కూడా నాకు ప్లస్ పాయింట్ లాగా అనిపిస్తుంది. ఫర్దర్గా ఎవరికైనా నేను గైడ్ చేయాలి అంటే నేను ఇక్కడ ఏం ఫేస్ చేస్తున్నానో అవన్నీ కూడా చూసుకొని వాళ్ళకి గైడ్ చేయొచ్చు. సో ఇవన్నీ నాకు మంచిగా హెల్ప్ అవుతున్నాయి నా ఫీలింగ్ అనమాట. సో యూజువల్గానే మనం ఒకటి ఏదో స్టార్ట్ చేసాము, ఒక హెల్దీ వేలోనే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాము, హెల్దీ వేలోనే డైట్ అనేది స్టార్ట్ చేసాము అనుకున్నప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉండాలి, ఎంతకాలం అనేది ఉండాలి. ఒకవేళ నేను స్టాప్ చేశాను అనుకోండి, మళ్ళీ నాకు రీగెయిన్ అవుతానా నేను అనేటువంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా. యా, డెఫినెట్లీ అండి. అందుకనే చెప్తున్నాను, అదే మీరు ఒక హెల్దీ హ్యాబిట్ అలవాటు చేసుకొని ఒక లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకొని ఒక సెట్ చేసేసుకోవాలి. మీరు ఈ లైఫ్ స్టైల్లోని ఇలా ఉండాలి అనేసి సెట్ చేసేసుకున్నారనుకోండి, పర్వాలేదు. మీరు ఇప్పుడు సడన్గా నేను అంటే ఈ జీవితాంతం ఎక్కడ బయట ఫుడ్ తినకూడదా చేయకూడదా అంటే తినచ్చు, కానీ తిన్నాక ఏం చేయాలి అని కాంపెన్సేట్ చేసుకోవాలనే ప్లానింగ్ అనేది అలవాటు అవ్వాలి. లాస్ట్ మంత్ అలాగే నేను చాలా అకేషన్స్కి వెళ్ళాల్సి వచ్చింది, ఫోర్స్ఫుల్గా తినాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. కానీ దాన్ని కాంపెన్సేట్ చేసుకుంటూ కూడా నేను 4 kgs తగ్గగలిగాను. ఆ నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం సాల్ట్ ఫ్రీ డైట్స్ చేయడము, ఇలాంటివి అలా కంప్లీట్గా మార్చేసుకోవడం కాదు, సాల్ట్ ఫ్రీ డైట్ ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే బాడీ వెంటనే కొంచెం ఏదైతే అప్పటికప్పుడు మనకి అది ఫ్యాట్ కాదు, ఇమీడియట్గా పెరిగింది ఎప్పుడు ఫ్యాట్ అంత తొందరగా అయితే పెరిగిపోదు. వాటర్ వెయిట్, ఆ వాటర్ రిటెన్షన్ అనేది ఉంటుంది కదా. సో అది మనం ఈ సాల్ట్ ఫ్రీ డైట్స్ వల్ల కానీ దానివల్ల మనం మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. సో ఆ మెయింటెనెన్స్ అనేది తెలిసింది అంటే జీవితాంతం అది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే, నేను కొంతమంది అంటూ ఉంటారు అంటే ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా చేయాలా అనేసి, అంటే
దానికి నా ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు మీరు తినడం మానేసి చేయడం అనేది కాదు, మీకు ఒక పోర్షన్ కంట్రోల్ అనేది అలవాటు చేసుకోవాలి, అది మీరు సెట్ చేసుకోవాలి. లేదు అంటే ఈరోజు మీరు ఇలా తింటూ మళ్ళీ రేపనగా వెళ్ళి ఒక 2 నెలల తర్వాత శుభ్రంగా తినేసి అన్ని రకాలు శుభ్రంగా తినేస్తానో చేస్తానంటే ఆబ్వియస్లీ ఎవరైనా పెరుగుతారు. సో అలా కాకుండాని ఎప్పుడు జంక్ ఫుడ్ తిన్నాను అంటే ఒక మీల్లో తినండి అంతే, అది 3 పూట్ల తినేయకూడదు. సో ఎప్పుడైనా 1 మీల్ చీట్ చేయొచ్చు కానీ హోల్ డే చీటింగ్ వద్దు. సో అది చెప్పేదన్నమాట. సో 1 మీల్ మీరు అలా చేశారు అంటే ఆ మిగతా మీల్లో కాంపెన్సేట్ చేసుకోండి, అది కొంచెం లైట్గా తీసుకోవడము లేకపోతే అది స్కిప్ చేయడము అలా చేస్తూ మీరు సెట్ చేసుకోవచ్చు. అలా ఆ మెయింటెనెన్స్ అనేది రాకపోతేనే అప్పుడు మీరు ఓవర్ గెయిన్ అవుతారు అని. సో మీరు డైట్ చేసినప్పుడల్లా మీకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అది నేర్చుకోండి, దాని నుంచి ఏం చేస్తున్నారు ఇవన్నీ నేర్చుకొని పలానా రోజు మీరు డైట్ చేయనప్పుడు కూడా ఆ మిస్టేక్స్ అన్నీ కూడా కవర్ చేసుకోవడానికి అదొక ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించాలి. అంతేగాని పూర్తిగా లైఫ్ లాంగ్ డైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో యూజువల్గానే ఇప్పుడు మనం కంక్లూడ్ చేసే ముందు యూజువల్గా ఉండేటువంటి కొన్ని కన్సెప్షన్స్ అనేవి ఉంటాయి, లేకుంటే మిస్కన్సెప్షన్స్ అనేవి ఉంటాయి, ఆర్ఎల్స్ మనకున్నటువంటి హ్యాబిట్స్లో కూడా తెలిసి తెలియకుండానే మనం దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాము. యూజువల్గా మనకి ఎర్లీ మార్నింగ్ లేవగానే వామ్ వాటర్లో తేనె అండ్ నిమ్మరసం కలుపుకొని తాగాలి అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది ఉంటుంది, ఏది కనిపిస్తే అదంతా ఫ్రిడ్జ్లో పడేయడం అనేది, కొన్ని హెల్దీ టిప్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఎలా లైఫ్ స్టైల్లో మనం మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి? అసలు హనీ వాటర్ అనేదే రాంగ్ కాన్సెప్ట్. అసలు అంత వేడి వాటిలో హనీ వేస్తే అది ఇమ్మీడియట్గా పాయిజనస్ అయిపోతుంది, అది అసలు మంచిది కాదు. హనీ ఎప్పుడు మీరు హీట్ చేయకూడదు, హాట్గా ఉండే ఐటమ్స్ మీద వేయకూడదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉండేది హనీ, న్యాచురల్ ప్రోడక్ట్ అది. అది ఎంత మనం పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటే అంత హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఓవర్ నైట్ ఓట్స్లోనో అలాంటి వాటిల్లో వేసుకున్నాము అంటే ఒక అర్థం ఉంది. వేడివేడి నీళ్ళల్లోని పొద్దున్నే అంత హనీ వేసుకొని మీ బాడీకి పాయిజన్ ఇస్తున్నారే కానీ అది మంచిది కాదు, అది హీల్ అవ్వదు. సో వేడి నీళ్ళలో మీరు కావాలంటే అల్లం మరిగించుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా మరిగించుకొని అది తాగితే మనకి మంచిది. బ్లడ్ కొంచెం మొత్తం బాడీ అంతా ప్యూరిఫికేషన్ జరుగుతుంది, డీటాక్స్ అవుతుంది, నెక్స్ట్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు వేడి నీళ్ళలో వెంటనే హనీ వేసుకుని తాగితే దానివల్ల ఇంత కూడా ప్రయోజనం అనేదే ఉండదు. సో లూక్ వామ్ వాటర్ అయినా అట్లీస్ట్ పర్వాలేదు. ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్స్ కూడా చాలామంది తాగుతుంటారు, అదైనా లూక్ వామ్ వాటర్లో వేసుకోవాలి, ఓవర్ హీట్గా ఉండేటప్పుడు వేసుకోకూడదు. దానివల్ల గ్యాస్ బబుల్స్ కానీ ఇవన్నీ మొత్తం అది ఇమీడియట్గా తెలుస్తుంది వేసినప్పుడే. సో అలాంటివి తీసుకోవడం మంచిది కాదు. సో తీసుకునే విధానం అనేది ఫస్ట్ తెలుసుకొని తీసుకుంటేనే మంచిది. ఏది పడితే అది వాళ్ళని చూసి వీళ్ళని చూసి కూడా వెంటనే ఫిక్స్ అయిపోవద్దు. ఇప్పుడు గూగుల్ ఉంటుంది కదా, గూగుల్లో సెర్చ్ చెయ్యండి, ప్రతిదీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఏది మంచిది కాదు అని. గూగుల్లో ఒక 2 వెర్షన్స్ కింద చూపిస్తారు. కానీ మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒక కొన్ని ఆర్టికల్స్ అన్నీ చదివి అప్పుడు ఫిక్స్ అయితే పర్వాలేదు. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి కానీ ఏది పడితే దానికి కూడా వెంటనే వెళ్ళిపోకూడదు. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనం కిచెన్ కంటే కూడా ఫస్ట్ మాట్లాడుకుంటే కిచెన్ గురించి, ఫ్రిడ్జ్ గురించి. ఫ్రిడ్జ్ అంటే ఇప్పుడు 2 డిఫరెంట్ వేస్ ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఏంటంటే టైం ఉంటుంది. ఇప్పుడు హౌస్ వైఫ్స్ వాళ్ళు అంటే వాళ్ళకి పని ఉంటుంది, 100% బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళకన్నా హౌస్ వైఫ్స్కి ఎక్కువ ఉంటుంది, అది కాదన్ను. కానీ వాళ్ళు కావాలి అనుకుంటే మధ్యలో ఎప్పుడైనా ఒక పని తగ్గించుకొని చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ అనేది ఎక్కువగా యూస్ చేయడము అది పొరపాటు. అన్నిటికీ ఫ్రిడ్జ్ మీద డిపెండ్ అయిపోయి ప్రతిదీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఈరోజు ఓట్స్ చేసుకున్నా అంటే అది మొత్తం పెట్టేసి ఇంకా 2-3 రోజులు అదే తినడం చేయడం అలా చేయకూడదు. అదే ఇప్పుడు ఎవరైనా వర్కింగ్ ఉమెన్ అనుకోండి, వాళ్ళు హెల్దీ వేలో వెళ్ళాలి అనుకుంటున్నారు. సో అట్లీస్ట్ మీరు అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసిన వెంటనే న్యూట్రియన్స్ అన్నీ కూడా కోల్పోతారు అనేసి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కొంతవరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళు మరీ కూడా ప్రతిదీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఇలాగైతే మామూలు వాళ్ళకి అంత మంచిది కాదు. అదే మీరు కొన్ని వెజిటేబుల్స్ ఏదైనా సరే మీకు సడన్గా ఇప్పుడు గ్రీన్ పీస్ కానీ మనకి సీజన్లోనే దొరుకుతాయి, సో నాన్ సీజన్లో దొరకవు. అవి ఆబ్వియస్లీ మనం కూడా బయటకు వెళ్ళి తెచ్చుకునేది ఏంటి, ఫ్రోజనే తెచ్చుకుంటాం మళ్ళీ కావాలి అంటే. అదేదో ఇంట్లో మనమే శుభ్రంగా ఒలిచి పెట్టేసుకొని అలాంటివి స్టోర్ చేసుకుంటే ఒక అర్థం ఉంది, పర్వాలేదు. సో అదే కాకుండా ఇప్పుడు చికెన్ కానీ ఇలా మనకి ఈజీగా దొరికేవి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి చేయడం ఇది పొరపాటు అనమాట. అదే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అస్సలు వాళ్ళకి ఖాళీ ఉండట్లేదు చేయట్లేదు అంటే వాళ్ళు కొంచెం వెజిటేబుల్స్ ఏదైనా సరే కట్ చేసేసి నీట్గా ఎప్పుడైనా వాళ్ళకి ఖాళీ ఉండేటప్పుడు
నేను చెప్తాను అనమాట చాలామందికి, కొంచెం మీరు ఎప్పుడైనా మీకు ఖాళీ ఉండేటప్పుడు సండేస్ కానీ అలా మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెష్గా కాయగూరలు లైక్ ఈ క్యారెట్స్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి సూప్లో కానీ ఏదైనా వేసుకోవాలి, లేకపోతే చిల్లాస్ అని ఇలా ఉప్మాస్ కానీ ఏమైనా చేసుకోవాలంటే అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి కట్ చేసుకొని తినాలంటే వాళ్ళు అక్కడ బోరింగ్గా ఫీల్ అవుతారు, ఏది పడితే అది తినేస్తారు. సో అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం కట్ చేసి నీట్గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవి తీసి వాడండి అనేసి అన్నాం. సో అప్పుడు అట్లీస్ట్ కొంచెం న్యూట్రియన్స్ అయితే కోల్పోతారు, కాదని కాదు, కానీ దే ఆర్ ఈటింగ్ సమ్ హెల్దీ ఫుడ్. వాళ్ళ ఏంటంటే అన్హెల్దీ ఫుడ్ ఇమీడియట్గా తినేసే కన్నా ఇది బెటరే కదా. సో అలా సజెస్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్ తినేదే అనేదే మంచి పద్ధతి. అది కుదరనప్పుడు ఇలా కానీ కుదిరి కూడా మీరు అలాగే చేస్తున్నారు అంటే అది మీ ఫాల్ట్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు ఫర్ ద వాల్యుబుల్ సజెషన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరు మీ ఫాలోవర్సే కాదు, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ అందరితో పంచుకుంటూ keep going and thank you so much, best wishes to you. Thank you so much Aruna garu. Thank you. That's all with Smart Aruna. This is Kavita signing off.